హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ అయితే నేర్చుకుందామండి. ఇక్కడ బ్లౌజ్ లెంత్ అయితే 16 ఇంచులు అనమాట ఖర్చుతో కలిపి. అలాగే చెస్ట్ లూజ్ 9 ఇంచులు అండి ఫోల్డింగ్ మీద. అలాగే ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6.5 తీసుకున్నాను, వీళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారనమాట. అలాగే మనకి ఆర్మ్ డౌన్ కూడా 6.5 తీసుకోవాలి. ఇక్కడ టోటల్ నెక్ వచ్చేసి 10.5 ఉంది. టోటల్ నెక్ లెంత్ మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన నెక్ వెడల్పు బోట్ నెక్ కోసం 4 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే డౌన్ వచ్చేసి 3.5 తీసుకోవాలి. ఇలాగా మనం రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి. అలాగే మధ్యలో మనం నెక్ డౌన్ మార్కింగ్ చేసుకున్న దగ్గర 1 ఇంచెస్ విడిచిపెట్టేసి అక్కడ నుంచి మళ్ళీ ఒక 2.30 వరకు నెక్ వెడల్పు మార్కింగ్ చేసుకుని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి. తర్వాత ఇక్కడ మనం ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి ఇలాగా కర్వ్ షేప్, ఇలా రౌండ్ షేప్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా రౌండ్ షేప్ తీసుకుని మనం ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ కిందనున్న రౌండ్ షేప్ అయితే కట్ చేసేస్తున్నాను నేను. తర్వాత పైన ఉన్న రౌండ్ నెక్ బోట్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలండి. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. పొట్లీ బటన్స్ కూడా స్టిచ్ చేసి ఇన్విజిబుల్ మెథడ్ లో స్టిచ్ చేస్తామన్నమాట. ఒకసారి ఇలాంటి మోడల్ స్టిచ్ చేశారంటే కస్టమర్ అయితే ఖచ్చితంగా ఫిదా అవ్వాల్సిందండి. అంత నీట్ గా, అంత లుక్ అయితే గ్రాండ్ గా ఉంటుంది అనమాట. అలాగే దీనికి ఇప్పుడు మనం క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. తీసుకుని మనకు బ్లౌజులకి వేసుకునే క్యాన్వాస్ ఉంటుంది కదా, అదైతే తీసుకుని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అలాగే బకరం ఫోల్డింగ్, బ్లౌజ్ ఫోల్డింగ్ ఒకటే వైపు వచ్చేలా పెట్టుకుని మనకి కింద నెక్కి ఇలాగా రౌండ్ షేప్ యూ షేప్ కట్ చేసుకున్నాం కదా, అదే యూ షేప్ అనేది బకరం మీద మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. అలాగే చుట్టూ కూడా 1 ఇంచ్ అనేది బకరం ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బకరంని బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసేసుకోవాలండి. మీరు కావాలంటే ఐరన్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయిపోవాలనుకుంటే మనం మిషన్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. బక్రంకి సెంటర్ నుంచి లైనింగ్ కి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఈ బక్రం అనేది కదలకుండా ఉంటుంది. సెంటర్ నుంచి ఫస్ట్ 1 సైడ్ కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా 1 సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం అయితే సెకండ్ సైడ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత బక్రం ఏమన్నా బయటకి కనబడుతున్నట్టయితే అక్కడైతే కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనికైతే మనం పొట్లీ బటన్స్ అయితే జాయిన్ చేసుకోవాలన్నమాట. ఈ పొట్లీ బటన్స్ జాయిన్ చేసుకోవడం కోసం 1 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఈ పొట్లీ బటన్స్ అనేది మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు అండి. 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. మన చాయిస్ ని బట్టి పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయితే సరిపోతుంది, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇలా మార్కింగ్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పొట్లీ బటన్స్ రెడీ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేనే ముందే పొట్లీ బటన్స్ రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు పొట్లీ బటన్స్ మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం 1 సైడ్ పాదం లేకుండానే ఇలాగా నార్మల్ పాదంతోనే మిషన్ మీద ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. నీడిల్ అనేది కిందకి దించుకోవాలండి, పాదం అనేది పైకి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ పొట్లీ బటన్ ని నీడిల్ పక్కనే టచ్ అయ్యేలా పెట్టేసుకుని పాదం కిందకి దించుకుని పొట్లీ బటన్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా మనకి మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ నీడిల్ అనేది కిందకి దించుకుని పాదం అనేది పైకి లేపిన తర్వాత ఈ పొట్లీ బటన్ నీడిల్ కి టచ్ అయ్యేలా పెట్టుకుని మళ్ళీ పాదం కిందకి దించేసుకుని పొట్లీ బటన్స్ అన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలాగా మొత్తం అన్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి లుక్ అనేది ఇంకా బాగా రావాలనుకుంటే పైపింగ్ అనేది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పైపింగ్ క్లాత్ క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి. 1.5 ఇంచు ఉంటే సరిపోతుంది. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఇంచు ఉంటే సరిపోతుంది. క్రాస్ పీస్ తీసుకుని పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా క్లాత్ మధ్యలో పెట్టేసి స్టిచ్ చేసేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ కూడా ఎక్కడ నీట్ గా ముడతలు లేకుండా నీట్ గా వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ జాయింట్ వచ్చిన దగ్గర ఎక్స్ట్రాగా స్టిచ్ వేసే పని లేకుండా మనం ముందు వేసుకున్న స్టిచ్ చేసిన పైపింగ్ క్లాత్ ని లోపలికి ఫోల్డ్ చేసి మనం జాయిన్ చేసుకున్న క్లాత్ ని పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. తర్వాత ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకుని మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. మనకి పైపింగ్ క్లాత్ లో ఎక్కువ గోల్డ్, సిల్వర్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ అయితే గోల్డ్ యూజ్ అవుతుందండి. ఈ మధ్య కాపర్ గోల్డ్ కూడా వచ్చింది, అది కూడా ఎక్కువగానే ట్రెండ్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఈ పైపింగ్ థ్రెడ్ ని మనం ముందుగా పొట్లీ బటన్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే స్టిచ్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఈ పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్ పడకుండా థ్రెడ్ పక్కనే స్టిచ్ అనేది వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా పొట్లీ బటన్స్ జాయిన్ చేసుకున్నాం కదా, అదే స్టిచ్ మీద స్టిచ్ అనేది రావాలన్నమాట. రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఎక్కువగా అడావిడి పడకుండా నీడిల్ని కిందకి దించుకుంటూ పాదాన్ని పైకి లేపుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒరిజినల్ రైట్ సైడ్ పైకి పెట్టేసుకోవాలండి. తర్వాత దీనిపైన మనం లైనింగ్ అనేది మనం పొట్లీ బటన్స్ జాయిన్ చేసుకున్నాం కదా లైనింగ్ కి, అదైతే పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు పొట్లీ బటన్స్ అనేవి మెయిన్ క్లాత్ వైపు ఉండేలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని
చుట్టూ కూడా ఒరిజినల్ లైనింగ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. మనం ముందు వేసిన స్టిచ్ ఉంటుంది కదా, అదే స్టిచ్ మీద స్టిచ్ అనేది వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మీకు లైనింగ్ అనేది జరిగిపోకుండా ఉండాలంటే పిన్స్ పెట్టేసుకుంటే లైనింగ్ అనేది జరిగిపోకుండా ఉంటుంది. ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ చుట్టూ కూడా పావించి పచ్చి ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలండి. అలాగే ఇది మనకి నీట్గా రౌండ్ అనేది తిరగడం కోసం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు నీట్గా తిరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మనం పైపింగ్ థ్రెడ్ పక్కనే కూడా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పొట్లీ బటన్స్ పైపింగ్ థ్రెడ్ వేసినప్పుడు మనకి ఇక్కడ థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పాదం వెడల్పుతో స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి. మీరు కావాలంటే పైపింగ్ థ్రెడ్ పక్కన కూడా స్టిచ్ అనేది వేసుకోవచ్చు. ఇలాగే స్టిచ్ వేసేసిన తర్వాత చుట్టూ కూడా లైనింగ్ ఒరిజినల్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా మన హ్యాండ్తోనే సర్దుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం హ్యాండ్ అనేది జాయిన్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా మన హ్యాండ్తోనే నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఎటువంటి గమ్ము అవసరం లేకుండా మన హ్యాండే మనకి గమ్ లాగా యూజ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా హ్యాండ్తో పట్టేసుకున్నామంటే జరిగిపోకుండా ఉంటుంది. ఎక్కడ లూజ్గా వదలాలో ఎక్కడ టైట్గా వదలాలో మనకి తెలుస్తుంది అనమాట స్టిచ్ చేసేటప్పుడే. అదేవిధంగా నీట్గా సర్దుకుంటూ ముడతలు లేకుండా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇలా క్లాత్ నుంచి కిందకి సెంటర్గా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. కొంచెం క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. మాక్సిమం ఎక్కువ తక్కువ రాదు మనం స్టిచ్ చేసేటప్పుడు పొరపాటు చేస్తే తప్ప. అలాగే ఇప్పుడు మనం సెంటర్ అనేది గ్యాప్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడైతే 6 ఇంచెస్ ఉందండి. ఈ 6 ఇంచెస్కి మనం ఇంకొక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 5.5 ఇంచులు ఉంది. ఇది మనం ఆల్రెడీ సెంటర్లో కట్ చేసిన పీస్ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ 5.5 ఇంచులు మనకి ఇలా లెంత్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. అలాగే వెడల్పు వచ్చేసి 6 ఇంచులు ఉంది కదా, ఒక 1.5 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. మనకి ఖర్చు అనేది తగ్గితే జాయిన్ చేసుకోవడం కష్టం కదా, ముందే క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే బాగుంటుంది అనమాట. 1.5 ఇంచ్ లేదా 2 ఇంచుల క్లాత్ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ కంటే ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్. మనకి క్లాత్ ఎక్కువ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. క్లాత్ తగ్గితే మళ్ళీ మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ ఈ ఒరిజినల్ క్లాత్కి సెంటర్ కట్ చేసేసుకోవాలి. సెంటర్ కట్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఒరిజినల్ క్లాత్కి ఒక పీస్కి బక్రం అయితే జాయిన్ చేసుకోవాలండి. బక్రం జాయిన్ చేసుకున్న తర్వాత పై నుంచి పొట్లీ బటన్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా బక్రం వేసుకోవడం వల్ల మనకి పొట్లీ బటన్స్ జాయిన్ చేసేటప్పుడు ముడతలు లేకుండా ఈజీగా జాయిన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. ఇలా పొట్లీ బటన్స్ జాయిన్ చేసేసిన తర్వాత రెండవ క్లాత్ని ఇలాగ పొట్లీ బటన్స్ పైన పెట్టేసి జాయిన్ చేసేసుకుని తర్వాత క్లాత్ని ఇలా సెపరేట్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ ని ఫోల్డ్ చేసుకుని సెంటర్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ సెంటర్ మార్కింగ్ కి పొట్లీ బటన్స్ సెంటర్ అనేది వచ్చే విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కి మధ్యలో పైపింగ్ అనేది పెట్టేసుకుని జాయిన్ చేసుకోవాలి. ఇలా 3 ఒకేసారి జాయిన్ చేసేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. లేదు అనుకుంటే మీరు ఫస్ట్ లైనింగ్ కి పైపింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా జాయిన్ చేసేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ ని లోపల వైపు పెట్టేసుకుని మనం పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ ఒరిజినల్ కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇలా చుట్టూ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పొట్లీ బటన్స్ సెంటర్కి వచ్చేలా చూసుకుని ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలండి. రెండు వైపులా కూడా క్లాత్ అనేది సమానంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ సెంటర్ పీస్కి బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఈ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు మనకి నెక్ అనేది దీని మీద పెట్టేసుకుని కరెక్ట్గా ఎక్కడ వరకు జాయింట్ వస్తుందో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టేసుకుని అదే మార్కింగ్ మీద జాయిన్ చేసుకుంటూ రావాలన్నమాట. కొంచెం స్టిచ్ అనేది గట్టిగా వేసుకోవాలండి. ఇలా వన్ సైడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రెండో సైడ్ కూడా మనం ఈ బ్లౌజ్ పార్ట్ని బ్యాక్ పార్ట్కి అయితే సెంటర్ పార్ట్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా, పూర్తిగా స్టిచ్ చేయకముందే లుక్ అనేది ఎంత బాగా కనబడుతుందో స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుందండి. అలాగే ఇక్కడ నడుము దగ్గర మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే డాట్స్ వేసేసుకోవాలండి. ఇలా డాట్స్ వేసేసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు. ఈ పైపింగ్ అనేది మనం డైరెక్ట్గా
క్లాత్ అనేది బయటికి కనబడేలా వేసుకోవచ్చు. లేదు బొటిక్ లెవెల్లో రావాలనుకున్నప్పుడు ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ ముందు ఒరిజినల్ పైకి పెట్టేసుకుని దానిపైన పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకుని ఆ పైపింగ్ థ్రెడ్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ రావాలండి. మీకు ఇలా 3 ఒకటేసారి స్టిచ్ చేయడం కష్టంగా ఉంటే ఫస్ట్ పైపింగ్ థ్రెడ్ అనేది ఒరిజినల్కి జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. లేదా లైనింగ్కి పైపింగ్ థ్రెడ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఒరిజినల్కి జాయిన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా జాయిన్ చేసుకోవచ్చు. ఇలా 3 కలిపి జాయిన్ చేసేస్తే టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇలా పైపింగ్ జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ సెపరేట్ చేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఈ లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు కావాలంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. తర్వాత పైన నెక్ దగ్గర కూడా పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ పైపింగ్ కూడా ఇక్కడ మనకి పైపింగ్ క్లాత్ కనిపించకుండా స్టిచ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఫస్ట్ అయితే నెక్ చుట్టూ కూడా పైపింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత క్రాస్ పీస్ అయితే లైనింగ్ పీస్ తీసుకోవాలండి. తీసుకుని ఫస్ట్ మనం స్టిచ్ చేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా, అలాగే పైపింగ్ థ్రెడ్ పక్కన స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని మనం మళ్ళీ లోపలికి ఇలాగా రౌండ్స్ తిరిగేట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకుంటే నెక్ షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత క్లాత్ ని ఇలాగా మనం హెమ్మింగ్ పట్టింగ్ చేస్తామో అదే విధంగా ఫోల్డింగ్ చేసేసి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. లోపల వైపు ఇలా కట్ చేసేటప్పుడు బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ హెమ్మింగ్ పట్టి పైకి కనబడకుండా మళ్ళీ పాదం వెడల్తో ఇలాగ లోపల వైపు పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా నెక్ డిజైన్ అనేది ఎంత సూపర్ గా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.